డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య. యుఎస్ ఎయిడ్ గురించి మనం ఇంతకుముందు గ్లోబల్ రౌండప్లో కూడా మనం మాట్లాడాము. యుఎస్ ఎయిడ్ పేరిట ప్రపంచ దేశాల్లో డీప్ స్టేట్ వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నము, వాళ్ళ ఎజెండాని పుష్ చేసే ప్రయత్నం ఎలాగైతే చేస్తుందో దాని గురించి మనం మాట్లాడాం. ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే చెప్తున్నారు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ నేను చెప్తున్నాను. యుఎస్ ఎయిడ్ భారతదేశంపై ఇచ్చినటువంటి యుఎస్ ఎయిడ్ $21 మిలియన్ యుఎస్ ఎయిడ్ రూపంలో భారతదేశానికి వచ్చింది. దేనికి అంటే ఆయన చెప్పిన మాట ఇదే, దే వర్ ట్రయింగ్ టు గెట్ సంబడి ఎల్స్ ఎలక్టెడ్. మోదీ కాకుండా ఇంకొకరిని ఎన్నుకునే విధంగా ప్రభావితం చేయడానికి ఈ డబ్బుల్ని పంపించారు అనేది ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్. సో $21 మిలియన్ యుఎస్ డాలర్స్ ఇక్కడికి వచ్చాయి. సరే, నంబర్ 180 కోట్లు, కానీ ఇండివిజువల్స్కి ఎజెండా పుష్ చేయడానికి ఈ నెంబర్ చిన్నదేం కాదు. సో పొలిటికల్గా ఖర్చు చేయడం వేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వేరు, కానీ బట్ ఎజెండా పుష్ చేయడానికి కేవలం భారత ఎన్నికల్ని ప్రభావితం చేయడానికే ఒక $180 కోట్ల భారతదేశానికి వచ్చాయి. అది కూడా రెజీమ్ చేంజ్ కోసమే వచ్చాయన్న ఆర్గ్యుమెంట్స్ని అమెరికా అధినేతనే ఒప్పుకోవడం. దీని గురించి ఒకసారి చెప్తారా? చాలా సీరియస్ ఆరోపణ ఇది. సరే, 180 కోట్లు ఏ మేరకు ఇంత పెద్ద ఎన్నికల్లో $21 మిలియన్ నష్టానికి కూడా పనికిరాదు లిటరల్గా చెప్పాలంటే. చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు డాజ్ టీంకి దొరికింది 21 మిలియన్. కరెక్ట్. ఇంకా దొరకాల్సింది చాలా ఉంది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చాయి, నో డౌట్ అబౌట్ ఇట్. మనకు చూస్తే సిఏ అజిటేషన్ దగ్గర నుంచి తీసుకొని హర్ష్ మందార్ లాంటి వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవడం, హర్ష్ మందార్ని డొంక కలిగితే మళ్ళీ అదే డీప్ స్టేట్కి వెళ్తుంది. అలాగే మనకు చూస్తే కనుక ఫార్మర్స్ అజిటేషన్ కావచ్చు, లేదా మనకు క్యాస్ట్ బేస్డ్ ఈ ఒక అజెండా ఏదైతే నడిపించారో ప్రతి దాంట్లో కూడా క్యాస్ట్ తీసుకురమ్మని చెప్పి రాహుల్ గాంధీని ప్రోత్సహించడం, అవన్నీ మనం చూసాం ఎలా జరిగాయి అవన్నీ. అలాగే ఈ ఎన్జిఓలని, తర్వాత మనకు ఈ మీడియాని ఎలా వాళ్ళు కొనుక్కున్నారో చూసాం మనం. వీళ్ళందరి వెనకాల మనం చూసామంటే 5 మేజర్ శక్తులు ఉన్నాయి. మనం పదే చెప్తున్నాము. నువ్వు కూడా చాలా స్పీచ్ల్లో నువ్వు వెళ్తున్నప్పుడు డీప్ స్టేట్ గురించి ఇవే చెప్తున్నావు. 5 మళ్ళీ పదే మనం చెప్దాము. బహుశా ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ప్రేక్షకులు మళ్ళీ దాని గురించి వాళ్ళకు తెలిసే దిశగా మనం చెప్దాము. 5 ఏంటి అంటే కనుక మనకు ఓమ్డిఆర్ గ్రూప్, జార్జ్ సోరోస్ ఓపెన్ సోర్స్ ఫౌండేషన్, తర్వాత రాక్ఫెల్లర్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, తర్వాత బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. ఈ 5 సంస్థలు, వీటి ద్వారా యుఎస్ ఎయిడ్ కావచ్చు, అప్పటి అమెరికన్ డీప్ స్టేట్ కావచ్చు, వాళ్ళ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళ ద్వారా ఒక పెద్ద జాలీలాగా నెట్ లాంటి ఒక సంస్థలు ఎక్కడున్నాయో మనకు తెలియదు. ఈ పైసలు ఒక దగ్గర నుంచి ఒకరికి ఎలా వెళ్తాయో, అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తాయో, ఇవన్నీ కూడా ఒక పెద్ద నెట్వర్క్ లాగా ఈ పైసలన్నీ వెళ్ళి భారత వ్యతిరేక శక్తులు, భారతదేశంలో మోదీ ప్రభుత్వాన్ని దించాలి అనుకున్నటువంటి శక్తులకు వీళ్ళు ఫండింగ్ ఇచ్చారు. సరే, ఈ విషయం మనం డీప్ స్టేట్ గురించి నువ్వు నేను ఇటువంటి మనం విశ్లేషకులు చాలామంది చెప్పేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఆధారాలని చూసి ఆయన ఓపెన్గా దీన్ని యాక్సెప్ట్ చేశాడంటే అది ఎంత డీప్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. కాబట్టి అటువంటి డీప్ స్టేట్ని ఆమూలాగ్రంగా నేను పెకలిస్తాను అని చెప్పి ఆయన కంకణం కట్టుకునే ఎన్నికల్లో దిగాడు ఆయన. ఎందుకు? ఆయన పట్ల కూడా ఇదే చేశారు వాళ్ళు. 2020లో ట్రంప్ గెలవకుండా ఆయనను ఆపినటువంటి పరిస్థితి. నిజంగా 2020లో ట్రంప్ కనుక గెలిచి ఉంటే బహుశా ఈ డీప్ స్టేట్ మీద ఇంతటి ఆయన ఉద్యమం చేసి ఉండేవాడు కాదేమో, కొనసాగింపు అలాగే కంటిన్యూ అయి ఉండేది. ఓడిపోయాడు కాబట్టి, ఆయన దెబ్బ తిన్నాడు కాబట్టి ఈరోజు ఆయనకు తెలిసి వచ్చింది దీని శక్తి ఏంటో, అది ఎక్స్పోజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏం చెప్పారంటే భారతదేశానికి ఆ డీటెయిల్స్ ఇస్తాను అని చెప్పారు ఆయన. కరెక్ట్. సో ఆ డీటెయిల్స్ వచ్చాక మరి మన దగ్గర ఎవరెవరికి డబ్బులు వచ్చాయో తెలుస్తుంది. దానివల్ల మనం ఏం చేయాలో, ప్రాసిక్యూట్ చేయొచ్చా చేయలేమా, ఇవన్నీ కూడా బయటపడతాయి. అది వేరే, ప్రాసిక్యూట్ చేసినా చేయకపోయినా వాళ్ళని ఫస్ట్ అసలు అదే అంటారు కదా సార్, వీళ్ళని ఫస్ట్ ఎక్స్పోజ్ చేయడానికి అయితే ఫస్ట్ కావాలి. కరెక్ట్. ఆ పేర్లన్నీ బయటకు వస్తాయి మనకు. కరెక్ట్. ఈ యొక్క మొత్తం నెట్వర్క్, ఈ మొత్తం ఏదైతే జాలి ఏదైతే ఉందో, నెట్ ఏదైతే ఉందో, ఈ నెట్ అంతా కూడా ఎక్స్పోజ్ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. స్వయాన వాళ్ళ ప్రెసిడెంట్ అడ్మిట్ చేస్తున్నాడంటే ఎంత దారుణమైన పరిస్థితితో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో దేశంలో ఇంటర్ఫియర్ అవుతున్నారు వీళ్ళు, వాళ్ళ మొత్తం అజెండా కూడా బయటకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే అప్పుడు ఎంతో ఫేక్ నెరేటివ్స్ నడిపించారు. అమిత్ షా గారు రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్ మేము ఇవ్వము అంటే కనుక మేము బీసీలకు రిజర్వేషన్ తీసేస్తామని దాన్ని వక్రీకరించి వీడియోలు పోస్ట్ చేసినది మనం చూసాం మనం. అలాగే ఎప్పుడో 5-6 నెలల క్రితం ఉన్న పాత వీడియోని తీసుకొచ్చి కుక్కీల వీడియోలో వాళ్ళు ఎలా ముందు తీసుకెళ్లారో మనం చూసాం మనం. ఎన్నో అంశాలు వీళ్ళు ఎలా దాన్ని ట్విస్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకువెళ్ళారో మనం చూసాము. కాబట్టి అటువంటి ఫేక్ నేరేటివ్ని ఇన్ఫ్యాక్ట్ అది నడిపించింది వాళ్ళకి ఎరిక్ గార్సెట్టి
వాళ్ళ టీం చేశారు, అమెరికన్ అంబాసిడర్. ఇప్పుడు ఆయన భారతదేశం నుంచి వెళ్ళిపోయాడు ఆయన. సో కోర్స్ అంబాసిడర్ అయినప్పుడు ఆయన వ్యతిరేకంగా మనం ఏం చేయలేం. కానీ ఈ ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అమెరికన్ సైడ్ నుంచి ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, భారతదేశంలో ఎవరెవరు లబ్ధిదారులు, ఇవన్నీ బయటకు వస్తాయి. బయటకు వస్తే కనుక వాళ్ళందరూ ఎక్స్పోజ్ అవుతారు. దీంట్లో ఎంతటి పెద్ద పేర్లు ఎక్స్పోజ్ అవుతాయో చూద్దాం, వేచి చూద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.